హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది సండే వ్లాగ్ అనమాట. ఇంక పొద్దున్నుంచి నిన్నటి నుంచి ఆలోచిస్తున్నా ఏం వ్లాగ్ తీయాలా అసలు అర్థం కాలేదండి. షార్ట్లు అయితే పెడుతూ ఉన్నాను కానీ నాకు నా వీడియోలకు వాచ్ అవర్స్ అనేది అసలు కంప్లీట్ కాలేదండి. 500లోనే వాచ్ అవర్స్ వస్తుంది కానీ 3K ఎప్పుడు వాచ్ అవర్ వస్తుందా అని ఇంకా ఈరోజు ఏదో ఒక వీడియో తీద్దామని, అంటే నేను వీడియో తీసినా కొంచెం మీకు ఏదో ఒకటి ఉపయోగపడేటట్టు అయితే తీస్తానండి. ముందైతే ఈ స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ ఊరికినే లూజ్ అయిపోతూ ఉంది. ఇంకా మా ఆయన అడిగి ఫిట్ చేసుకున్నాను. ఈ లోపలైతే పిల్లలకి కోసమని ఇంకా మా ఆయన అయితే చికెన్ తెస్తా అన్నాడండి కోవూరుకి వెళ్ళి. ఈ లోపలైతే నార్మల్ బియ్యంతో పలావ్ అన్నం ఉంది కదా, దాన్ని అయితే ఇంకా చేసేస్తున్నానండి. ఈ లోపల నిన్న కస్టమర్ వచ్చి ఒక బ్లౌజ్ ఇచ్చారండి. ఇంకా రేపు నుంచి పావడాలు మొదలు పెడతాం కదా, ఈరోజైతే బ్లౌజ్ కుట్టేద్దామని నిన్న ఈవినింగ్ బ్లౌజ్ని అయితే కట్ చేసేసానండి. ఇంకా లైనింగ్ ఉంది కదా, లైనింగ్ పెట్టి అన్నీ స్టిచ్చింగ్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. అలా పెట్టేసుకుంటే కొంచెం మనకి కుట్టేటప్పుడు ఈజీ అనిపిస్తుంది అని రాత్రి అన్నీ అదిగిచ్చేసి లైనింగు నార్మల్ క్లాత్ ఉంటుంది కదా అది రెండు వేసి కుట్టేసానండి. తర్వాత ఇదిగో బెల్ట్ ఉంటుంది కదా, బ్యాక్ బెల్ట్ విప్ పట్టి అని, దానికైతే ఇలాగా పావించు లెక్కన ఇలా పక్కన మర్చేసి ఇలా అయితే దీనికి బ్లౌజ్కి అయితే వెనకాల నుంచి అయితే బ్యాక్ సైడ్ అయితే వేస్తున్నానండి. నేను చెప్పేదానికన్నా కూడా మీకు చూస్తేనే చాలా బాగా అర్థమవుతుందండి. ఒకసారి ఇదిగో పైన ఇలా పెట్టేసుకొని ఒకటే స్టిచ్చింగ్ పావించు ఒక పాదం వరుసన ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎటువంటి ప్రయోజనం లేదు. చాక్లెట్ కూడా పిలిచా రారా బాబు చూడండి. ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇటువైపు తిప్పాలి. తిప్పి ఇక్కడ ఉంది కదా, ఇదే లైన్లో మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేయాలి. ఇంట్లో కూడా మొత్తం మంచి చేసినట్టుగా ఉంది. బాబు బయట ఘోరం సూపర్ ఉంది ఫీల్. ఇంకా 2 రోజుల్లో మనుషులు బతికే ఛాన్స్ లేదు. ఇంకా అరికట్టాలంటే మనకు కావాల్సింది వచ్చేసి ఆ సైంటిస్టుల దగ్గరే ఉంది. ఏముందిరా ఇదేంద్రా టీవీ ఆపేశాడు, టీవీ కూడా పనిచేయట్లేదు మొత్తం తెంచా. సైంటిస్టుల దగ్గర ఏదో ఉందంటరా, ఏముందో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడే వస్తాను మొత్తం చాలా చదివింది బాబు. కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ఒక్క కాదే కనబడింది బయట ఇంకేం కనబడలేదు. ఒకసారి మన సిటీ ఎలా ఉందో చూద్దాం. సిటీ కన్నా ముందు ఆ సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో కావాల్సింది అయితే ఉందంట. అది కనుక మనం తెచ్చినట్లయితే మాత్రం ప్రాబ్లం మొత్తం క్లియర్ అవుతుంది. లేకపోతే సిటీ అయితే మాత్రం దుర్గడానికి చెంది అందరూ చచ్చిపోతారంట. చదివితే ఇంకా ఘోరంగా ఎక్కువ పోతుందంట. చదివి నా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇలా బ్లౌజ్కి బ్యాక్ బెల్ట్ అయితే వేసుకుంటున్నానండి. మీకు అర్థమైంది కదా వీడియోలో. 1.5 ఇంచ్ అయితే బ్యాక్ బెల్ట్ని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువగా వస్తూ ఉందండి. అది మా పిల్లలేమో టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు గమ్గా ఉండాలంటే టీవీ పెట్టక తప్పదు కాబట్టి కొంచెం సౌండ్లో పెట్టేసరికి నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వీడియోకి. ఇప్పుడు బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేసేసాం కదండి. నెక్స్ట్ మనము ఇక్కడ షేప్ పట్టింది ఉంటుంది కదా, వీళ్ళు ఓల్డ్ బ్లౌజ్ వీడి వెనకాల టచ్ ఉంటుంది కదా, ఒకసారి ఫస్ట్ కొలుచుకోవాలి. 4 ఇంచులు ఇప్పుడు ఈ రెండు ఇలా తీసుకొని ప్రాబ్లం తీసుకెళ్ళింది కాబట్టి మనం ఇక్కడే పోతాం. అది కొంచెం కింద పోతుంది కాబట్టి కొంచెం పని కూడా పోయాలి. చాలా లిక్విడ్ ఉంది. లిక్విడ్ అనేది వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి లిక్విడ్ డ్రాప్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మొత్తం లిక్విడ్ అవుతుంది. దీని పైన కూడా కొంచెం పోసినట్లయితే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంది.
ఇంకా ఈ జాకెట్కి మనం ఫస్ట్ నాకు వాళ్ళు కస్టమర్ ఇచ్చారు కదండి, ఆ బ్లౌజు ఎలా కొలతలు పెట్టారో అలాగే వాటి కొలతలే వీటికి పెట్టుకుంటున్నానండి. దానికి వచ్చి 4 ఇంచులు వచ్చిందనమాట. బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, ఆ టక్స్కి 1/4 ఇంచు పక్కన పెట్టుకొని ఇలా గీసి ఒకసారి రఫ్ చేసేసాను. ఇలా సైడ్కి మీకు అర్థం అవుతుంది కదా వీడియోలో, అలాగైతే రఫ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. దీనికి దానికి రెండు ఒక విధంగా అనమాట. ఈ టక్స్ 2 టక్స్ వస్తాయి కదా బ్యాక్ సైడ్, అవి. ఇలా బ్యాక్ పార్ట్ అయితే కుట్టేశానండి. ఒకసారి కొలత కూడా చూసుకుంటున్నా, ఈ పాత బ్లౌజుతో సరిగ్గా వచ్చిందా లేదని. 1/4 ఇంచు మిగిలింది. ఆ 1/4 ఇంచు అనేది మనకి మళ్ళీ మనము హెమ్మింగ్ వేస్తాం కదా, దానికోసం లోపల మర్చేస్తే కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే సరిపోద్దండి. లోపల అంతవరకు అయితే కుట్టేసేసుకొని వచ్చేసాను. ఒకసారి కూర కూడా అంటే పలావ్ అన్నం చేశాను, కూర అయితే ఇంకా చేయలేదన్నమాట. ఆ కూర కూడా చేసేద్దామని ఇంకా బాండలు అయితే పెట్టానండి. ఫస్ట్ వేరే చిన్న బాండలు పెట్టా, మళ్ళీ అది సరిపోలేదని మళ్ళీ దీంట్లో మార్చి ఇంకా కూర అయితే చేస్తున్నానండి. ఇది ఉడకతా ఉంది ఒక పక్క. ఇంకోసారి అయితే మళ్ళీ బ్యాక్ పార్ట్ కుట్టేసాను. ఫ్రంట్ పార్ట్ అనేది కూడా ముందు కుట్టేశానండి. తర్వాత ఇంకా ఉంటుంది కదా, ఇంకా హ్యాండ్స్ అవి ఉంటాయి కదా, నేనైతే అవి వీడియో తీసాను కానీ వీడియో అనేది లాంగ్ అయిపోతుంది, ఒక 30 మినిట్స్ అలా వచ్చేస్తుంది. ఇంతకుముందు మన ఛానల్లో అయితే ఫ్రంట్ పార్ట్ వీడియో అయితే చేశానండి, స్టిచ్చింగ్ వీడియో. ఇంకెందుకు లేని మామూలుగా ఇలా మిషన్ కుట్టేది అది వరకు వీడియో మాత్రమే తీస్తున్నానండి. కొంచెం మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండాలి కదా, అందుకని అంతవరకు వీడియో తీసాను అనమాట. అంటే అక్కడక్కడ బిట్లు నేను బ్లౌజ్ కుట్టేది కొన్ని మీకు అర్థమయ్యేటట్టే తీస్తున్నానండి. అలాగే ఇంకా కూరలోకి కరివేపాకు కోసం అని ఇలా గార్డెన్లోకి అయితే వచ్చానండి. మీకు చెప్పినట్టే ఇంతకుముందు నేను బంతిపూలు మొక్కలు బంతిపూలు మొక్కలు అయితే తెచ్చి అక్కడక్కడ నాటానండి. ఏదో ఒక్కసారి చినుకులు పడ్డాయి కాబట్టి ఆ బంతి మొక్కలన్నీ అంటే నిలబడినాయి అనమాట, బతికినాయి అనమాట. అప్పటికి నేను కొంచెం ఎండగాసినా కూడా నీళ్ళు వాటర్తో తడుపుతూ ఉన్నా అప్పుడప్పుడు. ఎందువల్ల కానీ కరేపా చెట్టుకి అయితే కొంచెం జీడ పట్టినట్టు ఉందండి. అంత పెద్ద కరేపా చెట్టు ఉన్నా కూడా దాన్ని అసలు యూజ్ చేయలేకపోతాను. ఇంకా కింద వాటి ఇత్తనాలే పడి అక్కడ చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి. వాటికుండే చిన్న మొక్కలకి ఆకు అనేది కొంచెం ఫ్రెష్గా చూసేదానికి బాగుందండి. అందుకని ఇంకా అక్కడ కొద్దిగా కరేపాకు కోసేసుకొని ఇంకా కూరలో అయితే వేద్దామని వచ్చానండి. అలాగే కొంచెం ఒక 10 పచ్చిమిరకాయలు కాస్తున్నాయి, కొంచెం పప్పులోకి తీసిపెట్టి ఒక 2 పచ్చిమిరకాయలు అయితే ఇలా కూరలో కూడా వేసేసుకుంటున్నాను. ఒక పక్క కర్రీ చేస్తూనే ఇంకో పక్క అయితే కొంచెం బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నానండి. తొందరగా అయిపోద్ది, ఈరోజు ఎలా అయినా వాళ్ళకి ఇచ్చేద్దాము. అంటే ఈరోజు కాకపోయినా రేపు పొద్దున కల్లా మనము 9 కల్లా కంప్లీట్ చేసేస్తే మళ్ళీ వెళ్ళి పావడాలు అయితే తెచ్చుకోవచ్చు. రేపు అనేదానికి ఇంకా టెన్షన్ లేకుండా వెళ్ళి హ్యాపీగా తెచ్చేసుకోవచ్చు అండి. ఈ లోపలైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ లోపల మా వాళ్ళు కూడా ఆకలంటా ఉన్నారు. నేనైతే కొంచెం బ్లౌజ్ అయితే కొంచెం ఉందండి కుట్టాల్సింది. తర్వాత ఇదిగో మా పిల్లలకైతే పెట్టేస్తున్నాను రైస్, అదే పలావ్ అన్నము. మామూలుగా నేను ఇంతకుముందు బాస్మతి బియ్యంతో అయితే ట్రై చేశానండి. చాలామంది అనుకుంటారు ఎప్పుడు చూడు పలావ్ అన్నమే అని, కానీ అయితే మాకు బిర్యానీ కన్నా కూడా ఈ పలావ్ అనే టేస్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. అందుకని అప్పటి నుంచే ఒక బిర్యానీ అంటే ఒక పలావ్ అన్నం లాగే దీన్నే చేసుకుంటున్నాను. ఇదిగో ఇలా బ్లౌజ్ని అయితే కొంచెం కంప్లీట్ చేసేసానండి. మొత్తం అదిగిచ్చి ఫ్రంట్ పార్ట్ కుట్టేశాను, బ్యాక్ పార్ట్ కుట్టేశాను, ఇంకా హ్యాండ్స్ వేయాలన్నమాట. ఈ లోపల నాకు కూడా ఆకలేసేసింది. ఇంకా నేను కూడా వెళ్ళి తినేసేసి కొరవ పని అయితే మొత్తం స్టిచ్చింగ్ చేసేసి ఇంకా కింద కూర్చొని వీటికి ఇలా లైన్లు అయితే గీస్తున్నానండి. మొత్తం ఆదులు చూసుకొని కొలతలు అయితే గీస్తున్నా. ఈ లోపల మా ఆంటీ వచ్చిందండి, మాట్లాడుతూ ఉంది, బ్లౌజులు ఎవరైనా ఇస్తున్నారా లేకపోతే ఆ పావడాల మీద ఈ బ్లౌజుల మీద అని అడుగుతూ ఉన్నారు. దేని బిజినెస్ దాందేనండి, కానీ కొంచెం పావడాలు కుట్టడం అయితే కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి. ఈ బ్లౌజ్ ఏంటంటే ఒక రోజుకి ఒక బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ కుట్టుకున్నా ఒక కొంచెం మోడల్ పెడితే 250 అట్లా వస్తుందండి. మామూలు నార్మల్ ఇట్లా లైనింగ్ బ్లౌజ్ అయితే మా ఏరియాలో 120 మాత్రమే ఉంది.
అంటే నేను కూడా ఈ మధ్య కొంతమందికి కుట్టిస్తూ ఉన్నానండి. వాళ్ళకి ఇంకా చాలామందికి తెలీదనమాట నేను ఇలా బ్లౌజులు కుడతానని. కొంచెం వాళ్ళందరికి కానీ తెలిసిందంటే కొంచెం ఫస్ట్ వాళ్ళందరికీ శాంపిల్ కానీ కుట్టించి వాళ్ళకి కానీ నచ్చితే తర్వాత నుంచి మన దగ్గరికి వస్తారండి. అందుకనే ఈ ఖాళీ సమయాల్లో వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ 2 రోజులకు ఒకసారి అట్లా ఇస్తారు కదా, ఇంకొక రోజు టైం వేస్ట్ కదా. అందుకని నేను పావడాలనేది రోజుకి 24 కుట్టుకున్నాను అనుకో, ఒక 120 ఒక బ్లౌజ్ కుట్టినట్టే, ఒక లైనింగ్ బ్లౌజ్ కుట్టినట్టే 120 రూపీస్ అయితే మనకు వస్తుందండి. అలాగే మీరు అందరూ కొంతమంది కటింగ్ వీడియో చెప్పమంటున్నారు, ఇంకొకరు ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వమంటున్నారు. చాలామంది అడిగారండి కామెంట్లో. నేను చాలాసార్లు చెప్దాం అనుకుంటా ఉన్నా, కామెంట్లో చెప్పలేకపోతున్నా. అంత ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ చెప్పగలుగుతానండి. అప్పటికి నేనైతే కొంచెం మీకు తెలిపేదానికి అయితే ట్రై చేస్తున్నానండి. కటింగ్ వీడియో అనేది నేను వాళ్ళు మనకు ఇప్పుడు నా వీడియోల కోసం అయితే నేను ఎంతైనా కష్టపడతాను కానండి, మన వీడియోల కోసం వాళ్ళు అంత కష్టపడి అయితే మొత్తం అయితే చెప్పలేరు కదండి ఆ కటింగ్ వీడియో అనేది. నెక్స్ట్ వచ్చి అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కూడా అడుగుతూ ఉన్నారండి. ఇప్పుడు మీకు ఫోన్ నెంబర్ ఇచ్చిన ఇక్కడ కోవూరు వాళ్ళే కొంతమంది వచ్చి రాక అలా ఉన్నారండి. ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వాళ్ళ బిజినెస్ను వాళ్ళు కదండి ఇట్లా ఫోన్లు చేసి వాళ్ళు ఇచ్చుకున్నారనుకో, ఆ ఫోన్ నెంబరు ఎవరు ఇచ్చారో వాళ్ళని కొంచెం మనకే ఇబ్బంది కదండి, మళ్ళీ మనల్నే తిట్టుకుంటారు, వీళ్ళ వల్ల మనకేంది అని ఇబ్బంది. అందుకే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేనండి. ఇంకా వాళ్ళని ఇప్పుడు ఒక 1000 మంది దాకా అడుగున్నారండి ఫోన్ నెంబరు అడ్రస్సు అని. అడ్రస్ అయితే చెప్పగలుగుతున్నాను కానీ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళని 1000 మంది ఫోన్ చేసేసారనుకో, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా నా వల్ల. అందుకే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేకపోతున్నానండి. అలాగే కటింగ్ వీడియో కూడా పూర్తిగా అయితే నేనైతే చేయలేనేమో నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళు వచ్చి కటింగ్ వాళ్ళకి చెప్పారండి. టాన్ లాగా మొత్తం కటింగ్ చేస్తారు కదా, ఒక 15 పావలు 30 పావలు ఒకసారి పెట్టి కటింగ్ చేస్తారు కదా, ఆయన నేర్పించి ఆయన రోజుకి 2000 అలాగా తీసుకునే వాళ్ళంటండి. వాళ్ళు నేర్చుకునేటప్పుడు కూడా ఒక 10 days పట్టిందనమాట. అంత కటింగు వాళ్ళు రోజుకి 2000 తీసుకునే వాళ్ళు నేర్పించే కటింగు మనకి చిన్న క్లిప్లో అయితే వాళ్ళు ఖచ్చితంగా అయితే నాకు తెలపరండి, నాకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే పైనే వాళ్ళు కటింగ్ చేస్తా అయితే వాళ్ళు నేను వీడియో తీసి ఏదో ఒకటి చెప్పగలుగుతాను కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కటింగ్ వీడియోలో ఇవ్వలేనని నాకు అర్థమైంది. నేను చెప్పింది కూడా మీకు అర్థమైంది కదండి. ఈ లోపల ఇదిగో బ్లౌజ్ అయితే కొంచెం కంప్లీట్ చేసేసానండి. అలాగే నేను ఏదో చెప్పానని అనుకోకుండా వీడియోలో ఏదో ఒకటి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్గా ఉండేదే కదండి. ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీకు ఉపయోగపడేదే. ఇప్పుడు ఈ పావడాల బిజినెస్ చాలామంది అడిగారు, దీని గురించి కూడా నాకు తెలిసింది చెప్పాను. అందుకనే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా బ్లౌజ్ అయితే కుట్టేశానండి. ఇంకా మొత్తం ఈ బ్లౌజ్ కుట్టేసరికి నాకు 3:34 దాకా అయిపోయిందనమాట టైము. ఆ చీరకి ఫాల్స్ కూడా వేసా, అంచులు కూడా కుట్టేసా. ఇంకా అంతా అంటే పొద్దు నుంచి కొంచెం ఇసుగుగా ఉంది. ఇంకా మాకంటూ ఇంకో సపరేట్ రూమ్ ఏం లేదండి. మొత్తం ఈ వరండాలోనే మా ఆయన ఒక పక్క నేను ఒక పక్క ఈ వరండాలోనే పని చేసుకోవాలన్నమాట. అంతా ఇలా క్లీనింగ్ చేసేస్తున్నా. ఇంకా కుట్టేశాను కదా, ఇంకేం పని లేదు. ముందు మిషన్కి అయితే ఇంకా పక్కన క్లీన్ చేసేసుకొని మొత్తం అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఈ పాత క్లాత్లు ఉంటాయి కదా, వాటిల్లో వాళ్ళ చీర క్లాత్ అయితే పడేస్తాను కదండి. లైనింగ్ క్లాత్ మాత్రం మనం ఉండించుకున్నామంటే నెక్స్ట్ టైం మనకి పనికి వస్తుంది. ఈ లోపల ఇంత కష్టం చేశానని మా హేమంత్ వచ్చి నాకు కుర్కిరే తెచ్చిచ్చాడండి, తినుమ్మా అని. ఇంకా అది వాడికి కూడా మనీ ఇచ్చి నేను కూడా కుర్కిరే తీసుకుంటున్నా. ఈ లోపల మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్.